శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్, రీసెంట్గా తమిళనాడులో జరిగిన ఎలక్షన్లు మొత్తం కూడా సనాతన ధర్మం చుట్టే జరిగాయి. గెలిచిన తర్వాత కూడా ఒక మంత్రి స్థాయి వ్యక్తి అంటే ఉదయనిధి స్టాలిన్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని మళ్ళీ మాట్లాడటం జరిగింది. ఎందుకు మ్యామ్ వీళ్ళు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారా? లేకపోతే ఏంటి, తమిళ్లో ఏం జరుగుతుంది? ఎలా కాదండి. ఒక ధర్మాన్ని వద్దు అంటున్నారంటే, ఒక మతం మీద దాడి చేయడం అది. ఇప్పుడు సనాతన ధర్మం అనేది మనకి హిందూ ధర్మంలో ఒక మెయిన్, అది మెయిన్ పార్ట్ అది. సనాతన ధర్మం అంటే వేరే ఏది కాదు కదా. అంటే మనకి పురాతనంగా వస్తున్న ఒక విధానం, అది జీవన విధానం. మన జీవన విధానాన్నే కాదు అనుకుంటే ఎలాగా అని ఇవాళ దాని మీద ఆయన చేసిన వ్యాఖ్యల మీద మీకు రజనీకాంత్ స్పందించారు, తర్వాత అర్జున్ సజ్జా స్పందించారు, పవన్ కళ్యాణ్ స్పందించారు. దీని మీద ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కౌంటర్ ఇవ్వడానికి చూశారు, ఈవెన్ కమల్ హాసన్ కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే మనం ఎంతసేపు వార్తల్లో ఉండాలంటే ఒక నెగిటివిటీ మాట్లాడాలి. ఇవాళ మీరు లెఫ్టిస్టులు తీసుకుంటే వాళ్ళు చేసేది అదే కదా. వాళ్ళు బతుకుతున్నది దేని మీద? ఒక రామాయణాన్ని తిట్టి, ఒక భారతాన్ని తిట్టి, ఒక హిందూ ధర్మాన్ని తిట్టి, మళ్ళా అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తారు తెలియకుండానే. మనం అంటే మీరు బతకాలంటే ఏదో ఒక దాని మీద మీరు ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తూ ఉండాలి. మీకు తెలియకుండా రోజు మీరు రాముని తలుచుకుంటున్నారు, సీతను తలుచుకుంటున్నారు, సనాతన ధర్మాన్ని తలుచుకుంటున్నారు, మీరే ఎక్కువ పుణ్యం సంపాదించుకుంటున్నారు. అవునా? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చేసింది అదే. ఎన్నికల ముందు అన్నాడు మలేరియా డెంగ్యూతో పోల్చాడు, మొన్న కూడా అన్నాడు. అన్నాక దాని మీద మళ్ళీ వివరణ ఏమి ఇచ్చాడు ఆయన అసెంబ్లీలో చెప్పిన దానికి? నేను ఏదైతే ఈ కుల వ్యవస్థ ఉందో అది నాశనం కావాలని చెప్పాను, అంటే ఈ అసమానతలు తొలగిపోవాలి సమాజంలో అన్నాను అన్నాడు. దానికి ఆయన సనాతన ధర్మం పేరు తీసేసి కులాల మధ్య అసమానతలు ఉండకూడదని చెప్పచ్చు, కుల వ్యవస్థ ఉండకూడదని చెప్తే అది ఎవడు అబ్జెక్ట్ చేయడు. ఈ సనాతన ధర్మం అనే పదం చెప్పి దాన్ని మళ్ళా ఆయన సమర్థించుకోవడంతో వచ్చిందంతా. కాబట్టి సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం అని అర్జున్ చెప్పినా, రజనీకాంత్ చెప్పినా ఇది చాలా ప్రాచీనమైనది, ఒక జీవన విధానం. ఇది హిందూ ధర్మంలో ఉంటుంది. కుల వ్యవస్థ అనేది తర్వాత వచ్చింది, దాన్ని తర్వాత యాడ్ చేశారు. కుల వ్యవస్థలో అగ్రవర్ణాలు కింది వర్ణాలని తొక్కేశాయి, అది తప్పు అని వీళ్ళు కూడా చెప్తున్నారు. అంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా తప్పనే ఒప్పుకుంటున్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఎందుకు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వీళ్ళందరూ, అంటే సనాతన ధర్మాన్ని నెగిటివ్గా చూపిస్తున్న వీళ్ళందరూ ఎంతవరకు నిమ్న జాతుల వాళ్ళని తమ పక్కన కూర్చోబెట్టుకుంటారు, ఎంతవరకు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు? డిఎంకేలో ఒక ఎస్సీ మంత్రి, డిఎంకే ఎప్పుడైనా ఒక ఎస్సీని ముఖ్యమంత్రిగా చేసిందా? కదా. మీరంతా సమానం అనుకున్నప్పుడు నీ కొడుకునే ఎందుకు డెప్యూటీ సీఎం చేసావు నువ్వు? ఇప్పుడు మీకు ఇంతకుముందు డిఎంకే ఉన్నప్పుడు కరుణానిధి టైంలో కూడా మరి వై గోపాలస్వామి నాయుడు, అతను తెలుగు కమ్మ, తర్వాత నెడుంజేడియన్ అని ఆయన చాలా సీనియర్ మోస్ట్, తర్వాత మీకు ఆర్కాటి వీరాస్వామి అని ఆయన కూడా తెలుగు మూలాలే, ఆయన కూడా కాపు నాయుడు అనుకుంటా. సో వీళ్ళందరినీ పక్కన పెట్టి స్టాలిన్ ఎందుకు ముఖ్యమంత్రిని చేశాడు? అసమానతలు మీ దగ్గరే ఉన్నాయి. సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి అక్కడ కుల అసమానతలు ఉన్నాయని మీరు సనాతన ధర్మానికి చెప్పకండి. ఇవాళ క్రిస్టియానిటీ ఉంది, క్రిస్టియానిటీ అనేది యాక్చువల్గా కులం ఉండదు ఇందులో అని చెప్పే బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. వాళ్ళని ఏమంటారు, మత మార్పిడి చేశారు. ఇవాళ రిజర్వేషన్స్ ఉండవనేసరికి మీ కులాలు ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అందుకని మీ అవకాశం కోసం, మీ అవసరం కోసం కులాలు మీరు ఆపాదించుకోకండి. మీరు మాకు కులం వద్దనుకుంటే మీరు మాకు ఆ మతం కావాలనుకుని వెళ్ళారు కాబట్టి మతంలో ఉండండి. కాబట్టి ఇవాళ డిఎంకే చెప్తున్న దాన్ని మీరు ముందు మీ పార్టీలో ఈ సమానత్వాన్ని మీరు చూపించారా? సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడే ముందు మీ పార్టీలో ఉండే అసమానతల గురించి మీరు బయట పెట్టండి, తర్వాత సమానత్వం గురించి మాట్లాడండి అని మనం చెప్తున్నాం.